పెనమలూరు నియోజకవర్గంలో గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయించే నేరస్తులను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. పోరంకి శ్మశానం రోడ్డులో ఉన్న అరటి తోటలో గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయించే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. షేక్ జాన్ బాషా, అబ్దుల్ అక్బర్ 14 సంవత్సరాల వయసు నుండి గంజాయి త్రాగడానికి అలవాటు పడ్డారని పెనమలూరు పోలీసులు చెప్పారు. గన్నవరం డీఎస్పీ వారి ఆధ్వర్యంలో పెనమలూరు పోలీసు వారు రౌడీ షీటర్లు గంజాయి తాగే వారిపై నిఘా ఉంచామని చెప్పారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 4 కేజీల గంజాయి, 1 గ్రాము MDMA అను మాదక ద్రవ్యం, ఒక ఫోన్ సీజ్ చేశామని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయించే నేరస్తులను పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోరంకి శ్మశాన రోడ్లో ఉన్న అరటి తోటలో గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయించే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. షేక్ జాన్ బాషా, అబ్దుల్ అక్బర్ 14 సంవత్సరాల వయసు నుంచే గంజాయి తాగడానికి అలవాటు పడ్డారని పెనమలూరు పోలీసులు చెప్పారు. గన్నవరం డీఎస్పీ వారి ఆధ్వర్యంలో పెనమలూరు పోలీసు వారు రౌడీ షీటర్లు గంజాయి తాగే వారిపై నిఘా ఉంచామని చెప్పారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 4 కేజీల గంజాయి, 1 గ్రాము MDMAలను అను మాదక ద్రవ్యం, ఒక ఫోన్ను సీజ్ చేశామని తెలిపారు. మన పెనమలూరు ఏరియాలో ఇటువంటి గంజాయి ఇతర మాదక ద్రవ్యాల గురించి మా జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారు ఈ మధ్యకాలంలో నిఘా పెంచడం, గత నెల 15 రోజులు 2 నెలలుగా వీటి మీద ఎక్కువగా ప్రత్యేక దృష్టి సారించడంలో అసలు ఎవరెవరు ఈ గంజాయిలు ఇటువంటి మాదక ద్రవ్యాలు తెస్తున్నారు, విక్రయిస్తున్నారు అనే అంశంపై బాగా నిఘా పెట్టి వర్కౌట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఒక 15 రోజుల క్రితం కూడా కొంతమందిని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ యొక్క అనుచరుల మీద కూడా మనం నిఘా పెట్టడంతో ఇద్దరు ముద్దాయిలు, వీళ్ళిద్దరు ముద్దాయిలు కూడా షేక్ జానీ బాషా, వీడు ఎలియాస్ జాన్ బెర్రీ అంటాం. మాకు రౌడీ షీట్ ఉంది ఇతని మీద 13 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇతను ఒకడు, అలాగే అబ్దుల్ అక్బర్ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు జాన్ బెర్రీ అనేవాడు పోరంకి, అబ్దుల్ అక్బర్ అనే అతను మన రామాపురం. వీళ్ళ నేర చరిత్ర ఏంటంటే, ఈ జాన్ బెర్రీ అనే అతను ఒక 3-4 మైనర్లను ఉపయోగించి పైన మన అక్కడికి ఒరిస్సా పంపించి మునుగోడ అనే అక్కడికి పంపించి గంజాయి తెప్పిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో అక్కడ కూడా తక్కువగా దొరకడంతో తక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఆ మైనర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని సాయి అనంతకుమార్ అని, కుక్కలగడ్డ మహేష్ అని ఆ ఇద్దరి ద్వారా ఇక్కడ కొంతమందికి అందిస్తూ ఉంటాడు. గతంలో వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి కొంత గంజాయి వాళ్ళు కలిగి ఉండగా మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. అదే క్రమంలో అప్పుడు కూడా వీళ్ళు వాళ్ళతో ఉంటూ వీళ్ళిద్దరూ అప్పుడు పారిపోయారు. మన చూసి అప్పుడు ఇద్దరే దొరికారు. వీళ్ళిద్దరి తర్వాత మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు పట్టుకున్నప్పుడు వీడి దగ్గర జాన్ బెర్రీ గారి దగ్గర ఒక 4 కేజీలు గంజాయి, వీడు మన అక్బర్ దగ్గర 1 గ్రాము MDMA సంబంధించిన మాదక ద్రవ్యం వీడికి దొరికింది. ఇతను సేమ్ వీడు మన జాన్ బెర్రీ ఇది అంతకుముందు తెచ్చుకున్న అదే, దాన్ని కాడు సేల్ చేయలేక అప్పుడు పారిపోయినప్పుడు దాన్ని అలాగే పెట్టుకుని ఇంట్లో ఉండగా మనం వీడిని పట్టుకుని తిరుగుతూ ఉండగా అరెస్ట్ చేసాం. అలాగే ఈ అబ్దుల్ అక్బర్ అనే అతను ఈ MDMAని బెంగళూరులో ఒక నైజీరియన్ నుంచి తెచ్చుకున్నాడు. ఇంకో కొంచెం 1 గ్రామ్ తెచ్చుకున్నాక 8 గ్రామ్స్ వాడు ఎక్కడో తాగేసానని చెప్తున్నాడు. 1 గ్రామ్ మాత్రం ఉంది, ఆ గ్రామ్ మనం సీజ్ చేసాం. ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గంజాయి అమ్ముతున్నారో వాళ్ళు కొనుక్కొని ఈ కుక్కలగడ్డ మహేష్ అండ్ సాయి అనంతకుమార్ ద్వారా కొనుక్కున్న వాళ్ళు ఎవరనేది కొంత సమాచారం తీసుకున్నాం. ఆ సమాచారం మేరకు వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుద్ది. పట్టుకుని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ, ఒక అతని మీద జాన్ బెర్రీ మీద 13 కేసులు ఉన్నాయి. దానిలో 4 కేసులు అరెస్ట్ పెండింగ్ ఉంది.
అప్పటి నుంచి అడు తిరుగుతున్నాడు. మన 4 కేసులు కూడా ఒక 4 పెనమలూరులో ఉన్నాయి. ఇంకా కొన్ని కేసుల్లో వారెంట్లు కూడా పెండింగ్ ఉన్నాయి విజయవాడ నగరంలో. అలాగే అబ్దుల్ అక్బర్ అనేవాడి మీద 13 కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు, ఈ NDPS కేసులు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద మేము మళ్ళీ తర్వాత రిమాండ్కి పంపించిన తర్వాత ఫర్దర్గా వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది మా జిల్లా ఎస్పీ గారు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే మనం ఒక ఇద్దరి మీద పీడీ యాక్ట్లో మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత పీడీ యాక్ట్లో పంపించాం. ఒక అతను పండు మణికంఠ ఎలియాస్ పండు, ఇంకొక అతను కిరణ్ పోలాని కిరణ్, అలాగే ఇంకా కొంతమంది మీద కూడా పీడీ యాక్ట్లు పెట్టడానికి చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇద్దరినే మన రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఈ విధంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి NDPS కానీ ఇటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపి ఎక్కడా కూడా ఇటువంటి జరుపుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ మొత్తం ఎంటైర్ నెట్వర్క్ని ఛేదించే క్రమంలో మా వెంకటరమణ సిఐ గారు, సత్యసుధాకర్ SI, తాతాచార్యులు గారు బాగా కృషి చేశారు. వీళ్ళకి మా ఎస్పీ గారు తగిన రీతిలో వీళ్ళకి రివార్డులు అందజేయడం